మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే, పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే, పరమ పునీతమైన నీ ప్రేమ బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా, చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా. చూచినంత బాబా నీ వారవైనాము, నీ దివ్య కిరణాలు ప్రభవించే, నిన్ను చూచినంత బాబా నీ వారవైనాము. అంతులేని ఆనందం, అంతులేని ఆనందం మాకు కలిగే బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా. మా జీవితమే నేడు సఫలమాయే, తెలియని ఏదో శక్తి నవస్ఫూర్తినిచ్చే, మా జీవితమే నేడు సఫలమాయే, తెలియని ఏదో శక్తి నవస్ఫూర్తినిచ్చే. నిత్య వసంతాలు, నిత్య వసంతాలు మా ముంగిటిలో బాబా. మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా.
చేర్చేవు మమ్ము ఆవలి తీరానికి మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఒక్కొక్కరి నాడి చూసి మొదట వారికి భగవంతునిపై నిశ్చయం కలిగించండి, తర్వాత ముందుకెళ్ళండి. భగవంతునిపై నిశ్చయం కలగకుండా జ్ఞానం ఇవ్వడం సమయాన్ని వ్యర్థం చేసినట్లు అవుతుంది. ప్రశ్న: ఏ ముఖ్య పురుషార్థము స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా చేస్తుంది? అంతర్ముఖత. మీరు చాలా అంతర్ముఖంగా ఉండాలి. తండ్రేమో కళ్యాణకారి, కళ్యాణం కొరకే సలహాలు ఇస్తారు. అంతర్ముఖంగా ఉండే యోగి పిల్లలు ఎప్పుడూ దేహాభిమానంలోకి వచ్చి అలగరు, కొట్లాడరు. వారి నడవడికలు చాలా రాయల్గా, గౌరవయుక్తంగా ఉంటాయి. చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సేవపై ఆసక్తి ఉంటుంది. వారు జ్ఞాన మాటలు పదే పదే చర్చించరు. స్మృతిలో ఉండి సేవ చేస్తారు. ఓం శాంతి. ప్రదర్శని సేవ గురించి వచ్చిన సమాచారాలు పరిశీలిస్తే ముఖ్య విషయం తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రిపై సంపూర్ణ నిశ్చయం కలిగించకుండా మిగిలిన విషయాలన్నీ అర్థం చేయించినా అవి ఎవరి బుద్ధిలో కూడా కూర్చోవడం కష్టం. భలే వారు బాగుంది బాగుంది అని అంటారు, కానీ వారికి తండ్రి పరిచయం లేదు. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి మహావాక్యము, నన్ను స్మృతి చేయండి, పతిత పావనుణ్ణి నేను. నన్ను స్మృతి చేయడం వల్ల మీరు పతిత్ నుండి పావనమవుతారు. ఇదే విషయం, ముఖ్యమైన విషయము. భగవంతుడు ఒక్కరే, వారే పతిత పావనుడు, వారే జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, వారే అత్యంత ఉన్నతులు. ఈ నిశ్చయం కలిగినప్పుడే భక్తి మార్గంలోని వేదశాస్త్రాలు లేక గీతా భాగవతాలన్నీ ఖండింపబడతాయి. భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నారు, వీటిని నేను వినిపించలేదు. నా జ్ఞానము శాస్త్రాలలో లేదు, అదంతా భక్తి మార్గంలోని జ్ఞానము. నేను జ్ఞానాన్ని ఇచ్చి సద్గతి ఇచ్చి వెళ్ళిపోతాను. తర్వాత ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. జ్ఞాన ప్రాలబ్ధము పూర్తి అయిన తర్వాత మళ్ళీ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. తండ్రిపై నిశ్చయం కలిగితే భగవాను వాచ, ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలని వారికి తెలిపించండి. జ్ఞానము అర్థ సమయము, భక్తి అర్థ సమయము నడుస్తుంది. భగవంతుడు వచ్చినప్పుడు తన పరిచయాన్ని తానే ఇస్తాడు. కల్పము 5000 సంవత్సరాలది. బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తున్నాను కనుక భగవంతుడు ఎవరు అను ముఖ్యమైన విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఈ విషయం బుద్ధిలో కూర్చోనంత వరకు ఇతర విషయాలు అర్థం చేయించినా వారిపై ఏ ప్రభావమూ ఉండదు. శ్రమ అంతా ఈ విషయం గురించే. తండ్రి శ్మశానం నుండి నిద్రలేపి చేసేందుకే వచ్చారు. శాస్త్రాలు మొదలైనవి చదవటం వల్ల జాగృతులు అవ్వరు. పరమాత్మ జ్యోతి స్వరూపులు కనుక వారి పిల్లలు కూడా జ్యోతి స్వరూపులే. కానీ పిల్లలైన మీ ఆత్మలు పతితమయ్యాయి. అందువల్లే జ్యోతి ఆరిపోయింది, తమో ప్రధానమైపోయారు. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వకుంటే మీరు చేసే శ్రమ, మీరు వ్రాయించే అభిప్రాయాలు మొదలైనవి ఏవి ఉపయోగం ఉండదు. అందుకే సేవ జరగడం లేదు. నిశ్చయం ఉంటే తప్పకుండా బ్రహ్మ ద్వారా జ్ఞానం ఇస్తున్నారని అర్థం చేసుకుంటారు. మనుషులు బ్రహ్మను చూసి చాలా తికమక పడతారు. ఎందుకంటే తండ్రి పరిచయం లేదు. భక్తి మార్గం గడిచిపోయిందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కలియుగంలో భక్తి మార్గం ఉండేది, ఇప్పుడు సంగమయుగంలో ఉండేది జ్ఞాన మార్గము. మనం సంగమయుగంలో ఉన్నాము. రాజయోగం నేర్చుకుంటున్నాము. కొత్త ప్రపంచం కొరకు దైవీ గుణాలు ధారణ చేస్తాము. ఎవరైతే సంగమయుగంలో లేరో వారు రోజురోజుకి తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. అటువైపు తమో ప్రధానత వృద్ధి చెందుతూ ఉంది. ఈ వైపు సంగమయుగం పూర్తి అవుతూ ఉన్నది. ఇవి అర్థం చేసుకునే విషయాలు కదా. అర్థం చేయించేవారు కూడా
నెంబర్ వారుగా ఉన్నారు. బాబా ప్రతిరోజు పురుషార్థం చేయిస్తారు. నిశ్చయ బుద్ధి విజయంతే. పిల్లలలో జ్ఞానం ఎక్కువగా మాట్లాడి విసిగించే అలవాటు చాలా ఉన్నది. తండ్రిని స్మృతి చెయ్యరు. స్మృతి చేయడం చాలా కష్టం. తండ్రిని స్మృతి చేయడం వదిలి తమ మాటలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు. తండ్రిపై నిశ్చయం కలిగించకుండా ఇతర చిత్రాల వైపు అసలు తీసుకువెళ్ళరాదు. నిశ్చయం లేకుంటే కొంచెం కూడా అర్థం చేసుకోరు. భగవంతునిపై నిశ్చయమే లేకుంటే మిగిలిన చిత్రాల పైకి వెళ్ళడం సమయాన్ని వృధా చేయడం. ఎవరి నాడి ఎట్లుందో తెలుసుకోరు. ప్రారంభోత్సవం చేయువారికి మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వీరు అత్యంత ఉన్నతమైన తండ్రి, సాగర్లు. తండ్రి ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మాత్రమే ఇస్తారు. సత్యయుగంలో ఈ జ్ఞానం అవసరం ఉండదు. తర్వాత భక్తి ప్రారంభం అవుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, దుర్గతి అంటే నన్ను నిందించే సమయానికి పూర్తి అయినప్పుడు నేను వస్తాను. అర్ధకల్పం వారు నిందించాల్సిందే. ఎవరిని పూజిస్తారో వారి కర్తవ్యమేదో తెలుసుకోకుండా పూజిస్తారు. పిల్లలు మీరు కూర్చొని అర్థం చేయిస్తారు. కానీ స్వయానికే తండ్రితో యోగం లేకుంటే ఇతరులకు ఏం అర్థం చేయించగలరు? భలే శ్రీబాబా ఎంత చెప్పినా పిల్లల యోగం చేయకుంటే వికర్మలు కూడా వినాశం అవుతాయి. వినాశం అవ్వవు, ధారణ కూడా జరగదు. ముఖ్యమైన విషయం ఒక్క తండ్రిని స్మృతి చేయడం. ఏ పిల్లలైతే జ్ఞానయుక్త ఆత్మలతో పాటు యోగులుగా అవ్వరో వారిలో దేహాభిమాన అంశము తప్పకుండా ఉంటుంది. యోగం లేకుండా అర్థం చేయించటం ఎందుకు పనికిరాదు. ఏ ఉపయోగమూ లేదు. దేహాభిమానంలోకి వచ్చి ఎవరో ఒకరిని విసిగిస్తూ ఉంటారు. పిల్లలు బాగా ఉపన్యసించగలిగితే మేము జ్ఞానీ ఆత్మలమని భావిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, జ్ఞానీ ఆత్మలే, కానీ యోగం తక్కువగా ఉంది. యోగము చేసేందుకు చాలా తక్కువగా పురుషార్థం చేస్తూ ఉన్నారు. తండ్రి చార్టు పెట్టమని ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ముఖ్యమైనది యోగమే. జ్ఞానాన్ని అర్థం చేయించే ఆసక్తి పిల్లలలో చాలా ఉంది, కానీ యోగం లేదు. యోగమే లేకుంటే వికర్మలు వినాశం ఎట్లా అవుతాయి? తర్వాత ఏ పదవి పొందుతారు? యోగములో చాలామంది పిల్లలు ఫెయిల్ అవుతూ ఉన్నారు. మేము 100% యోగంలో ఉన్నామని భావిస్తారు. కానీ 2% మాత్రమే ఉందని బాబా చెప్తారు. బాబా స్వయం చెప్తున్నారు, భోజనం చేయు సమయంలో ప్రారంభంలో బాబా స్మృతి ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. స్నానం చేసేటప్పుడు కూడా బాబాని స్మృతి చేస్తాను. భలే నేను వారి కుమారుడను, అయినా స్మృతి చేయడం మర్చిపోతాను. ఈ బ్రహ్మ నెంబర్ 1లో వచ్చేవారని భావిస్తారు. జ్ఞానంలో జ్ఞానయోగాలు చాలా బాగుంటాయని తప్పకుండా అనుకుంటారు. అయినా యోగంలో చాలా శ్రమ ఉందని బాబా అంటారు. ప్రయత్నించి చూడండి, తర్వాత అనుభవం చెప్పండి. టైలరు దుస్తులు కుడుతున్నారనుకోండి, బాబా స్మృతిలో ఉన్నానా అని చెకింగ్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. చాలా మధురమైన ప్రియుడు వారిని ఎంతగా స్మృతి చేస్తారో అంత మన వికర్మలు వినాశం అవుతాయి. మనము సతో ప్రధానంగా అవుతాము. నేను ఎంత సమయం స్మృతి చేస్తూ ఉన్నాను, స్వయాన్ని చూసుకోవాలి. బాబాకు ఫలితం తెలపాలి. స్మృతిలో ఉంటేనే కళ్యాణం జరుగుతుంది. అంతేగాని ఎక్కువసేపు ఎక్కువ జ్ఞానం అర్థం చేయించడం వల్ల కళ్యాణం జరగదు. ఏమీ అర్థమే చేసుకోరు. అల్ఫ్ భగవంతుడు లేకుండా ఏ పని ఎలా జరుగుతుంది? ఒక్క అల్ఫ్ గురించి తెలియకుంటే మిగిలిందంతా శూన్యమే అవుతుంది. అల్ఫ్ జతలో 0 పెట్టినందున లాభం ఉంటుంది. యోగము లేకుండా రోజంతా సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఏ పదవి పొందుతారు? తండ్రికి జాలి కలుగుతుంది. అదృష్టంలో లేకుంటే తండ్రి మాత్రం ఏం చేస్తారు? తండ్రేమో పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. దైవీ గుణాలు కూడా బాగా ధారణ చేయండి. తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతి చాలా అవసరము. స్మృతిపై ప్రేమ ఉన్నప్పుడే శ్రీమతాన్ని అనుసరించగలరు. ప్రజలైతే అనేక మంది తయారవ్వాలి.
మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. ఇందులోనే శ్రమ ఉంది. భలే స్వర్గానికి వస్తారు, కానీ శిక్షలు అనుభవించి చివరిలో చిన్న చిన్న పదవులు పొందుతారు. పిల్లలందరి గురించి బాబాకు తెలుసు కదా. యోగంలో కచ్చాగా ఉండే పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి అలుగుతూ కొట్లాడుతూ ఉంటారు. ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో వారి నడవడిక చాలా శ్రేష్టంగా గౌరవప్రదంగా ఉంటాయి. చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సర్వీసులో కూడా అభిరుచి కలిగి ఉంటారు. యజ్ఞ సేవలో తమ సర్వస్వము అర్పిస్తారు. ఎముకలు అరిగిపోయినా లెక్క పెట్టరు. ఇటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ బాబా చెప్తూ ఉన్నారు, స్మృతిలో ఎక్కువగా ఉంటే తండ్రిపై ప్రేమ ఉంటుంది, ఖుషీగా ఉంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, భారత ఖండంలోనే వస్తాను, వచ్చి భారతదేశాన్ని శ్రేష్టంగా చేస్తాను. సత్యయుగంలో మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, సద్గతిలో ఉండేవారు. తర్వాత మీకు దుర్గతిని కలిగించిందెవరు? ఎప్పుడు ప్రారంభమైంది? ఒక్క సెకండులో అర్ధకల్పానికి సద్గతి పొందుతారు. 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. కనుక ఎవరైనా మంచి గొప్ప వ్యక్తులు వస్తే మొట్టమొదట వారికి తండ్రి పరిచయం ఇవ్వండి. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు, ఈ జ్ఞానము ద్వారానే మీకు సద్గతి కలుగుతుంది. డ్రామా సెకండు నెమ్మదిగా నడుస్తూ ఉంటుందని పిల్లలు మీకు తెలుసు. ఇది బుద్ధిలో జ్ఞాపకమున్నా మీరు మంచి స్థిరంగా ఉంటారు. ఇక్కడ కూర్చొని ఉన్న ఈ సృష్టి చక్రం పేనువలే తిరుగుతూ ఉంటుందని మీ బుద్ధిలో ఉండాలి. సెకండు టిక్ 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 అని జరుగుతూ ఉండాలి. డ్రామా అనుసారం పాత్ర అంతా నడుస్తూ ఉంది. ఒక్క సెకండు గతిస్తే అది సమాప్తమైపోతుంది. పాత్ర నడుస్తూ ఉంటుంది, చాలా మెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఇది అనంతమైన డ్రామా. వృద్ధులు మొదలైన వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. జ్ఞానము కూడా కూర్చోదు, యోగము కూడా ఉండదు. అయినా వారు కూడా పిల్లలే కదా. సేవ చేసేవారికి ఉన్నత పదవి లభిస్తుంది, మిగిలిన వారికి చిన్న పదవి లభిస్తుంది. దీనిపై పక్కా గమనం ఉంచాలి. ఇది బేహద్దు డ్రామా. చక్రం తిరుగుతూ ఉంటుంది. గ్రామ్ఫోన్ రికార్డు తిరుగుతూ ఉన్నట్లు తిరుగుతూ ఉంటుంది. మన ఆత్మలో కూడా ఇలాంటి రికార్డు నింపబడి ఉంది. చాలా చిన్న ఆత్మలో ఇంత పెద్ద పాత్ర నిండి ఉంది. దీనిని ఫిక్స్ అని అంటారు. కంటికేమీ కనిపించదు. ఇది అర్థం చేసుకునే విషయము. మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. నేను ఇతని ద్వారా చెప్తూ ఉంటాను. సమయం గడుస్తూ పోతుంది. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతే ఇది రిపీట్ అవుతుంది. ఇటువంటి జ్ఞానము ఇతరులు ఎవ్వరి వద్ద లేదు. ఎవరైతే మహారథులుగా ఉంటారో వారు క్షణక్షణము ఈ విషయాలపై గమనముంచి అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా చెప్తూ ఉన్నారు, మొట్టమొదట తండ్రి స్మృతిలో ఉండేందుకు కుంగుముడి వేసుకోండి, నన్ను స్మృతి చెయ్యండి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. దేహ సంబంధాలన్నీ వదిలేయండి. సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇది గుప్త పురుషార్థము. బాబా సలహా ఇస్తూ ఉన్నారు. పరిచయం కూడా బాబాదే ఇవ్వండి. స్మృతి తక్కువగా చేస్తే పరిచయం కూడా తక్కువగా ఇస్తారు. మొదట బాబా పరిచయం బుద్ధిలో కూర్చోవాలి. పరిచయం ఇచ్చిన తర్వాతే వారే మా తండ్రి అని వ్రాయమని చెప్పండి. రోజు రోజుకు మంచి విషయాలు తెలుపబడతాయి. పరస్పరంలో కూడా ఈ విషయాలు మాట్లాడండి. అర్హులుగా కూడా కావాలనుకుంటున్నారు కదా. బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి ఇచ్చిన ఆత్మీక సేవ చేయకుంటే ఎందుకు పనికొస్తారు? చదువును మంచి రీతిగా ధారణ చేయాలి కదా. ఒక్క అక్షరం కూడా ధారణ కాని వారు చాలామంది ఉన్నారని బాబాకి తెలుసు. తండ్రిని యథార్థ రీతిలో స్మృతి చేయరు. రాజారాణుల పదవిని పొందేందుకు చాలా శ్రమ చేయాలి. ఎవరు శ్రమ చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. శ్రమ చేస్తేనే రాజ్యంలోకి వెళ్తారు. నెంబర్ 1గా అయ్యే వారికి స్కాలర్షిప్ లభిస్తుంది.
లక్ష్మీనారాయణులు స్కాలర్షిప్ని తీసుకున్నవారు తర్వాత నెంబర్ వార్గా ఉన్నారు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఎవరైతే స్కాలర్షిప్ తీసుకున్నారో వారి మాలే కదా తయారైంది. మొదట 8 రత్నాలు, అష్టరత్నాల తర్వాత 100, ఆ తర్వాత 16,000. కనుక మాలలో కూర్చోబడేందుకు ఎంత పురుషార్థం చేయాలి? అంతర్ముఖులుగా ఉండేందుకు పురుషార్థం చేయటం వల్ల స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా అవుతారు. మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రి ఏమో కళ్యాణకారులు కనుక వారి కళ్యాణం కొరకు సలహా ఇస్తారు. మొత్తం ప్రపంచమంతటికీ కళ్యాణం జరగాలి. కానీ నెంబర్ వారుగా ఉన్నారు. మీరిక్కడికి తండ్రి వద్దకు చదువుకునేందుకు వచ్చారు. మీలో కూడా చదువుపై గమనం ఉంచే మంచి విద్యార్థులు ఉన్నారు. కొంతమంది గమనమే ఉంచరు. అదృష్టంలో ఏముంటే అది లభిస్తుందని అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. వారికి లక్ష్యమే ఉండదు. కనుక పిల్లలు స్మృతి చారుతూ ఉంచాలి. మనం ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. జ్ఞానం ఇక్కడే వదిలి వెళ్ళిపోతారు. జ్ఞాన పాత్ర పూర్తయిపోతుంది. ఆత్మ ఎంతో చిన్నది, కానీ అందులో ఎంత పెద్ద పాత్ర ఉన్నది. ఇది అద్భుతం కదా. ఇదంతా అవినాశి డ్రామా. మీరు అంతర్ముఖిగా అయ్యి ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటే మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే తండ్రి వచ్చి ఈ విషయాలు వినిపిస్తూ ఉన్నారు. ఆత్మ ఎప్పుడూ నశించదు. డ్రామాలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వస్తువుకు పాత్ర రచింపబడి ఉంది. దీనిని బేఅంతని కూడా అనరు. అంతమేమో ఉన్నది. అయితే ఇది అనాది. ఎన్ని వస్తువులున్నాయి. ఇది న్యాచురల్ అని అనాలి. ఈశ్వరుని రచన అని కూడా అనకూడదు. నాకు కూడా ఇందులో పాత్ర ఉందని వారు చెప్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ. యోగములో చాలా శ్రమ ఉన్నది. కర్మ చేయునప్పుడు ఎంత సమయం తండ్రి స్మృతి ఉంటుందో ప్రయత్నించి చూడండి. స్మృతిలో ఉండడంలోనే కళ్యాణం ఉంది. మధురమైన ప్రియతముని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. స్మృతి చారుతూ ఉంచాలి. సూక్ష్మ బుద్ధితో ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా కళ్యాణకారి డ్రామా. మనం ఏం మాట్లాడుతూ ఉన్నామో లేక చేస్తూ ఉన్నామో అది మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. దీన్ని యథార్థంగా అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలి. వరదానము. తమ శ్రేష్ఠ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రూఫ్ను ఇచ్చే మాయా ప్రూఫ్ భవ. స్వయాన్ని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణము లేక నిదర్శనం భావించడం ద్వారా మాయా ప్రూఫ్గా అయిపోతారు. ప్రత్యక్ష రుజువు మీ శ్రేష్టమైన పవిత్ర జీవితం. అసంభవం నుండి సంభవంగా అయ్యే అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం, దేహము మరియు దేహ సంబంధాలకు అతీతంగా ఉండడం, పాత శరీరంలోని కళ్ళ ద్వారా పాత ప్రపంచంలోని వస్తువులని చూస్తూ ఉన్నా చూడకపోవడం, అంటే సంపూర్ణ పవిత్రమైన జీవితాన్ని గడపటం. ఇదే పరమాత్మను ప్రత్యక్షం చేసే లేక మాయా ప్రూఫ్గా అయ్యేందుకు సహజ సాధనం. స్లోగన్. అటెన్షన్ అనే కాపలాదారుడు సరిగ్గా ఉంటే అతీంద్రియ సుఖమనే ఖజానాను పోగొట్టుకోరు. అచ్చా. ఓం శాంతి. నాలో
చూసెనో బాబా నాలో ఏమి చూసెనో నన్నెంత ప్రేమగా నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నాడు నాలో ఏమి చూసెనో నీ ప్రేమ మదిని తలచి ఆనంద అశ్రువులు నిండి ముత్యాల మాలగా మలచి పదిలంగ ఎదలో దాచాను దృష్టితో శక్తి నింపి దృష్టితో శక్తి నింపి బాధలు హరించేవు నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు నాలో ఏమి చూసెనో నిన్ను పొందు గుణగణములు ఏ యోగ్యత లేని నేను ఊహించలేదు ఎన్నడు మాకింత మేలు జరిగేనని నా ఇంత చిన్న మనసులో నా ఇంత చిన్న మనసులో జ్ఞాన నిధిని నింపేవు నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు నాలో ఏమి చూసెనో ప్రేమ నిండు నీ వడిలో పసిపాప ఊయలుగేము ఆనంద సాగరంలో హృదయాన అలలు పొంగేను నీ సొంత వాడిగా నన్ను నీ సొంత వాడిగా నన్ను లాలించి అలరించావు నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు నాలో ఏమి చూసెనో నాలో ఏమి చూసెనో నన్నింత ప్రేమగా నా ముద్దు బిడ్డని పిలచి నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు నాలో ఏమి చూసెనో